హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సమ్మర్ స్పెషల్గా పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టంగా తినే కోకోనట్ ఐస్ క్రీమ్ని తయారు చేసి చూపించబోతున్నానండి. ఐస్ క్రీమ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ ఈ సమ్మర్లో పిల్లల్ని ఐస్ క్రీమ్ తినకుండా అస్సలు ఆపలేము. అదే చాలా హెల్దీగా ఇంట్లో మన చేతులతో మనమే చేసి ఇచ్చామనుకోండి, ఇంకా ఆనందంగా ఉంటుంది. ఈ కోకోనట్ ఐస్ క్రీమ్ తయారు చేయడం కోసం నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి. ఈ కొబ్బరికాయ కొంచెం లేతగా ఉండేటట్టు చూసి తీసుకోవాలండి. ఈ కొబ్బరికాయని మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. పైన ఉన్న బ్లాక్ పార్ట్ని తీసేసుకుని ఇలా చిన్న చిన్నగా ముక్కల కింద కట్ చేసుకుని తీసుకోవాలండి. ఇవి ఒక కప్పు కొలతతోటి కొలుచుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. నేను ఒక కప్పు కొబ్బరికాయ ముక్కలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక్కసారి గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. చూడండి, ఎక్కడ పలుకు లేకుండా ఇలా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే కొబ్బరికాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు పాలు పోసుకోవాలండి. ఇవి కాచి చల్లార్చిన పాలు. ఈ పాలు పోసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఎక్కడ పలుకు అనేది లేకుండా ఇలా మెత్తగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకుని దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మీరు ఏదైనా ఇంట్లో ఉండే కప్పు కొలతతోటి కొలుచుకొని తీసుకోండి అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని దీనిలోకి ఒక కప్పు వరకు పాలు తీసుకోవాలండి. ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకుని ఇది ఉండలు లేకుండా ఉండేటట్టుగా కలుపుకోవాలి మొత్తమును. ఇది మొత్తం పాలల్లో కలిసిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని దీన్ని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఈ పాలు కూడా నేను కాచి చల్లార్చిన పాలనే తీసుకున్నాను. మీరు ఒకవేళ పచ్చి పాలు తీసుకున్నట్టయితే కనుక దీని ప్లేస్లో పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ కార్న్ఫ్లోర్ని కొద్దిగా వాటర్లో కానీ పాలల్లో కానీ మిక్స్ చేసి ఈ పాలల్లో వేసుకుని ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నారనుకో, ఇది కొంతసేపు ఇలా కలుపుతూ ఉండగానే మనకి చిక్కగా దగ్గరకు అవుతుందండి. అలా అయ్యేంత వరకు మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఎక్కడ ఉండలనేది కట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉన్నారనుకో చక్కగా దగ్గరకు అయిపోతుంది అనమాట. క్రీమీ స్ట్రక్చర్లో వచ్చేటట్టుగా ఇలా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోండి. చూడండి, ఇది ఇలా దగ్గరకు అయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు పంచదార వేసుకుంటున్నానండి. నేను స్వీట్ ఎక్కువ తినేటట్టయితే కనుక 1/4 కప్పు వరకు కూడా పంచదారని వేసుకోవచ్చు అండి. లేదు అంటే మీ స్వీట్కి తగ్గట్టుగా ఈ పంచదారని వేసుకుని ఇలా కలుపుతూ ఉన్నారంటే పంచదార కరిగి ఫస్ట్ ఇది కొంచెం లూజ్ అవుతుందండి. తర్వాత ఇది కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా దగ్గరకు అయిన తర్వాత దీన్ని స్టవ్ ఆపేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని దీన్ని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం కొబ్బరి గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకున్నాం కదండి, ఆ బౌల్లోకి వేసేసుకుని కలుపుకోవాలి. ఇందులోకే ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నానండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలాగే సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు పలుకులను కూడా వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇదంతా వేసి ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మన దగ్గర ఉండే ఏవైనా కుల్ఫీ మౌల్డ్స్లో కానీ లేదా ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోకి ఇలా వేసుకుని పైన కవర్ చేసుకుని ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెట్టుకోవడమేనండి. మీ దగ్గర ఇలా క్యాప్స్ లేకపోతే ఏదైనా సిల్వర్ కాయిల్ తోటి కానీ కవర్ తోటి కానీ కవర్ చేసుకుని లైట్గా కట్ చేసి ఇలాగా స్టిక్స్ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మోల్డ్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 8 అవర్స్ కానీ ఓవర్ నైట్ కానీ పెట్టుకుంటే ఐస్ క్రీమ్ చక్కగా రెడీ అవుతుంది. నా దగ్గర ఇంకా మిశ్రమం మిగిలింది. ఈ మిశ్రమాన్ని కూడా ఇలా మన దగ్గర ఉండే ఏదైనా డబ్బాల్లో కానీ బాక్సుల్లో కానీ వేసుకుని ఇలా కవర్ చేసుకుని దీన్ని కూడా డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ పెట్టామనుకోండి చక్కగా కట్ కుల్ఫీ లాగా మనం స్లైసెస్ కింద కూడా కట్ చేసుకుని దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఓవర్ నైట్ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి ఇది బయటికి తీసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా వదిలేసి అప్పుడు మనం ఓపెన్ చేసి తీసుకుంటే చూడండి చక్కగా ఐస్ క్రీమ్స్ అనేవి చక్కగా వస్తాయి దాని నుండి. లేదు అంటే కనుక మీరు కొంచెం ఒక 2 నిమిషాలు వాటర్లో డిప్ చేసి తీసుకున్నా కూడా చక్కగా ఇలా ఐస్ క్రీమ్స్ అనేవి వచ్చేస్తాయి. ఈజీగా తీసుకోవచ్చు మనం. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఈజీగా ఇంట్లోనే పిల్లలకి నచ్చే విధంగా ఇలా కోకోనట్ ఐస్ క్రీమ్ చేసి ఇచ్చామనుకోండి చాలా ఇష్టంగా తింటారు. బాగుంటుంది కూడా, టేస్ట్ కూడాను. ఇక డబ్బాలో వేసిందైతే నేను ఇలాగా స్లైసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.